హాయ్ అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు అసలు ఇక్కడ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫస్ట్ మూవీ అయినప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీతో రాబోతోంది హాసిని, పురుషోత్తముడు మూవీతో. అండ్ వీ హ్యావ్ డైరెక్టర్ గారు, వీరిద్దరితో కూడా మాట్లాడేద్దాం. 26th ఆఫ్ దిస్ మంత్ రిలీజ్ కాబోతున్న పురుషోత్తముడు గురించి చాలా విషయాలు తెలుసుకుందాం వీళ్ళతో మాట్లాడి. హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? బాగుంది. సూపర్ గుడ్ అండి. సూపర్ గుడ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పాను కదా, చాలా అందంగా రెడీ అయ్యి వచ్చింది చూడడానికి మాత్రం. ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దామంటే, చాలా మంది కనిపిస్తున్నారు కదా మూవీలో, ట్రైలర్ చూశాను, అందుకని ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియలేదు. హౌఎవర్ ఇంతమంది క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, సో ఇంతమందితో వర్క్ చేయడం అనేది కూడా తనకి ఫస్ట్ మూవీ కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. సో మీకు ఎలా అనిపించింది యాజ్ అ డైరెక్టర్గా ఇంతమందితో వర్క్ చేస్తూ, వాళ్ళతో వర్క్ చేపిస్తూ? ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ సినిమాకి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాము. సో మూడో సినిమాకే నేను ఇంత పెద్ద యాక్టర్స్ని డైరెక్ట్ చేస్తూ ఉంటే సచ్ ఎ లెజెండ్స్. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ అలాంటి నటులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉంటాం, మన ఇండియన్ ఇండస్ట్రీలో ఉంటాం. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఒక్కొక్కళ్ళ టాలెంట్ ఒక్కొక్క విపరీతంగా ఉందండి. మనం సినిమాలో ఏదైతే చూస్తామో అరే యాక్టింగ్ చేస్తున్నారు కదా అనిపిస్తుంది, కానీ వాళ్ళు రియల్గా కలిస్తే వాళ్ళు ఒక అద్భుతమైన మనుషులేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు పేజీలు సీన్ని ఒక్కసారి చూసుకొని తెలుగు వాళ్ళు కాకపోయినప్పటికి కూడా అక్షర దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా అంత అద్భుతంగా తెలుగు ఎలా చెప్పేస్తున్నారని షాక్ అయిపోతూ ఉన్నాను. అంత ఏకసంధ్యాగ్రాహిత్యం ఆయన గురించి చూసి నేను షాక్ అయిపోయాను. సేమ్ ఇలాగే రమ్యకృష్ణ గారు కూడా అండి. ఆవిడ చెప్తున్నప్పుడు కానీ సెట్లో కానీ చాలా తక్కువగా వింటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టేక్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ ఆవిడ దగ్గర నుంచి మనం అరే ఏంటి ఇంత బాగా చేస్తున్నారని మనమే కళ్ళు అప్పగించి చూసేలాగా అనిపిస్తూ ఉంటుంది. మురళీ శర్మ గారు, ఇంకా బ్రహ్మానందం గారు, ఇంకా యూ నేమ్ ఇట్ అండి, ముఖేష్ ఖన్నా గారు, ఆయన బాలీవుడ్ యాక్టర్ కూడా మన సినిమాలో యాక్ట్ చేశారు. ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు మనకి బ్రహ్మాజీ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఒక 10-15 మంది దాకా యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పుకుంటా పోతే 5 నిమిషాలు పడుతుంది. వీళ్ళందరితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది, చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే నా పని సులువైందని చెప్పచ్చు. ఎందుకంటే దే నో హౌ టు డూ ఇట్. ఒక కొత్త డైరెక్టర్తో వాళ్ళ పాత్ర మేరకు ఎంతవరకు చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. సో నేను ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా దే మేడ్ మై జాబ్ సో ఈజీ అండి. ఇట్స్ సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ దెమ్. మరి మీ పురుషోత్తముడు గురించి చెప్పండి, తనతో వర్క్ చేయటం. ఫస్ట్ ఇప్పుడు కథ అనుకున్నప్పుడు కథని మేము హీరోయిన్లు ఫస్ట్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత పెద్ద ఆర్టిస్టులు అందరూ లోపలికి వచ్చారు. సో నేను కథ ఫస్ట్ రాజుకి చెప్పినప్పుడు హీ వాస్ సో ఎక్సైటెడ్. ఆయన ఇంత పెద్ద కథని మీరు నాతో ఎలా అనుకున్నారు అని చెప్పి ఆయన షాక్ అయినట్టుగా అడిగారు నన్ను. సో ఇప్పుడు నేను ఆయనకి ఏం చెప్పానంటే, డార్లింగ్ ఇప్పుడు మీ మీద ఒక ఇమేజ్, ఒక లైన్ ఉంది, ఇది నెక్స్ట్ లైన్లోకి వెళ్తారు, మీరు నెక్స్ట్ పరిధిలో ఉంటుంది. ఆడియన్స్ కూడా అరే రాజ్తరుణ్ ఇలా కూడా చేస్తాడు, ఇంత బాగా చేయగలుగుతాడు అనేది ఒక కొత్త రాజ్తరుణ్ చూపించినట్టుగా ఉంటుంది అన్నట్టు హీ అండర్స్టూడ్ ఇట్. సో ఆయన ఈ సినిమా మొత్తాన్ని ఒక రకమైన సటిల్, ఒక మెచ్యూర్డ్, ఒక బ్యాలెన్స్డ్ యాక్టింగ్లో చేశారు. ఈ కథని మనం కొత్త రాజ్తరుణ్ చూస్తాం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే ఈ సంవత్సరం జర్నీలో మొదటి రోజు ఎలా అయితే ఆయన ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో, చివరి రోజు వరకు అదే ఇంట్రెస్టింగ్గా, అదే సపోర్టింగ్గా మాతో వర్క్ చేయడం, ఇట్స్ రియల్లీ సో హ్యాపీ టు హ్యావ్ రాజ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్.